బలవన్మరణ యత్నం చేసిన దివ్యల మాధురిని పలాస హాస్పిటల్ నుంచి విశాఖ అపోలో హాస్పిటల్కు తరలించారు. డాక్టర్ల సూచన మేరకు ఆమెను విశాఖ అపోలో హాస్పిటల్కు తీసుకెళ్లారు. మరోవైపు దివ్యల మాధురి బలవన్మరణ యత్నంపై పోలీసులు ఆమెను విచారించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. అయితే పోలీసులు విచారణ సమయంలో తనను ఇబ్బందికి గురి చేశారని దివ్యల మాధురి ఆరోపించారు. తనకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించారని చెప్పారు. ఆల్కహాల్ పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరించారని తెలిపారు. ఇక అంతకుముందు దివ్యల మాధురి బలవన్మరణానికి యత్నించారు. టెక్కలి నుంచి పలాస వెళ్తుండగా లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఆగి ఉన్న కారుని మాధురి తన కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను పలాస గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. ఈ సమయంలో ఆమె చికిత్సకు నిరాకరించారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్న ఆరోపణలు, వేధింపులు భరించలేక బలవన్మరణం చేసుకోవాలని అనుకున్నట్లు మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, తానే స్వయంగా కారును నడుపుతూ మరో వాహనాన్ని ఢీకొట్టానని చెప్పారు. తన మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోందని, తనతో పాటుగా తన పిల్లలపైన ట్రోలింగ్ జరుగుతోందని మాధురి తెలిపారు. తనకు బతకాలని లేదని, అందుకే చనిపోవాలనుకుంటున్నట్లు హాస్పిటల్లో మాధురి చెప్పారు. తనపైన తన పిల్లలపైన లేనిపోని ఆరోపణలు, నిందలు వేశారంటున్న దివ్యల మాధురి తాను చనిపోతే అందుకు కారణం దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణియే అని చెప్పారు. వేధింపులు భరించలేకే బలవన్మరణానికి పాల్పడేందుకు హైవే మీదకు వెళ్లినట్లు మాధురి తెలిపారు. తన పిల్లలపై ఆరోపణలు, నిందలు వేసిన దువ్వాడ వాణి, దువ్వాడ హైందవులపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తాను మరోసారి బలవన్మరణానికి పాల్పడతానని హెచ్చరించారు దివ్యల మాధురి. అయితే కుటుంబ సభ్యులు సర్ది చెప్పడంతో చివరకు దివ్యల మాధురి చికిత్సకు సహకరించారు. మాధురి తలకు ఎడమవైపు స్వల్ప గాయమందని పలాస డాక్టర్లు తెలిపారు. అయితే మొదట్లో చికిత్స తీసుకొని మాధురి కుటుంబ సభ్యుల సలహాతో ట్రీట్మెంట్ చేయించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు, నేను తీసుకో లెట్ మీ డై, నన్ను ఏదో చావని, నేను చచ్చిపోతే నా చావుకు మాత్రం కారణం దువ్వాడు వాణి, ఇది మాత్రం రాసుకోండి అందరూ. నా చావుకి కారణం దువ్వాడు వాణి. నా ఫ్యామిలీ మెంబర్స్ ఏడుస్తున్నారు. మా సిస్టర్ వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు జాయింట్ కలెక్టర్, మా సిస్టర్ వాళ్ళు మాయ గారు వాళ్ళు కనీసం బయటకు రాలేకపోతున్నారు. ఇన్ని ఎలిగేషన్స్ చేసింది కాదండి, ఇన్ని ఎలిగేషన్స్ చేసింది. నేను అదే నా పిల్లల మీద ఎందుకండి కామెంట్స్ చేయాలి? చిన్న పిల్లలు కదండి, 4 సంవత్సరాల పాపకి ఏం తెలుస్తుందండి? 8 సంవత్సరాల పాపకి ఏం తెలుస్తుంది? 9 సంవత్సరాల పాపకి ఏం తెలుస్తుందండి? ఈమెకి ఎటువంటి యాక్షన్ తీసుకోరా? అటువంటి కామెంట్స్కి ఎవరు ఎలాగైనా కామెంట్ చేయొచ్చా? నేను తీసుకోలేకపోతున్నాను. అందుకే నేను చచ్చిపోదామని డిసైడ్ అయ్యాను. నేను చచ్చిపోతాను కూడా, నాకు బతకాలని అయితే లేదు. ఎంత మాట్లాడుతున్నా నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సఫర్ అవుతున్నారండి. నేను నా మీద వచ్చిన ఎలిగేషన్స్ నేను తీసుకోగలుగుతున్నాను, కానీ ఆవిడ నా పిల్లల మీద చేసిన కామెంట్స్ నేను తీసుకోలేకపోతున్నాను. నాకు నేను ఎంత సర్ది చెప్పుకున్నా నేను తీసుకోలేకపోతున్నాను. నా పిల్లల మీద చేసిన కామెంట్స్ నాకు చాలా మెంటల్ డిప్రెషన్కి గురి చేస్తున్నాయి బాగా. నేను ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయినా సరే నా పిల్లలు గుర్తొస్తుంటే నాకు చాలా మెంటల్ డిప్రెషన్కి గురవుతున్నాను. ఆవిడ చేసిన ఎలిగేషన్స్కి, ఆమెను ఇప్పుడు నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి ఆమెను అరెస్ట్ చేయమని నేను పోలీస్ వారిని కోరుకుంటున్నాను. లేదంటే నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడే చచ్చిపోతాను. నన్ను మాత్రం ఇలా వదిలేయండి. మెంటల్గా నాకు చాలా డిప్రెషన్ గురై సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, చేసుకున్నాను. ఇది క్రైమ్ అయితే క్రైమ్ అని తీసుకోండి. ఈ క్రైమ్ ఇది క్రైమ్ అనుకున్నా, సూసైడ్ చేసుకున్న నేరం అనుకున్నా, దీనికి అన్నిటికీ కారణం దువ్వాడ వాణి. 3:30 గంటలకి 108 వెహికల్లో అమ్మాయిని తీసుకుని వచ్చారండి. బై నేమ్ దివ్యల మాధురి. వచ్చేటప్పటికి కొంచెం సెమీ కాన్షియస్ లాగా వచ్చారు. ట్రీట్మెంట్కి కొద్దిసేపు ఆవిడ డినై చేశారు, కోఆపరేట్ చేయలేదు. 10-15 మినిట్స్ తర్వాత వాళ్ళ తాలూకా రిలేటివ్స్ వచ్చి మేము రిక్వెస్ట్ చేసిన మీదట ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసాము. 3:40కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. షీ స్టేబుల్. లెఫ్ట్ సైడ్ స్కాల్ప్ మీద మాత్రం ఒక ఇంజరీ ఉంది. ఒక 2x2 సెంటీమీటర్స్ కంట్యూజన్ ఉంది. హెడ్ ఏక్ అని కొద్దిసేపు, ఆయాసం అని కొద్దిసేపు కంప్లైంట్ చేస్తుంది. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ నుంచి తల ఇసురుతుందన్నారు. బీపీ అంతా నార్మల్ మెయింటైన్, వైటల్స్ అన్నీ నార్మల్ మెయింటైన్ అవుతున్నాయి. యాక్చువల్లీ మనకి నియర్ బై రిఫరల్ సెంటర్ శ్రీకాకుళం రిమ్స్, బట్ వాళ్ళు వైజాగ్ కేజీహెచ్కి రిఫర్ చేయమన్నారు. కేజీహెచ్కి రిఫర్ చేస్తున్నారు. పేషెంట్ అయితే స్టేబుల్ ఉన్నారు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ యాజ్ ఆఫ్ నౌ. అది ట్రీట్మెంట్కి ఇప్పుడు ఆవిడ బాగానే స్పందించారా? ట్రీట్మెంట్కి తర్వాత 10 మినిట్స్ తర్వాత బాగా. ఈరోజు సుమారు 3:30 గంటలకి హైవే మీద లక్ష్మీపురం టోల్గేట్ దాటిన తర్వాత టువర్డ్స్ ఇచ్చాపురం వెళ్తున్న త్రోవలో ఒక యాక్సిడెంట్ అయిందని తెలిసింది. అందులో యాక్సిడెంట్ అని తెలిసిన తర్వాత అందులో ఎవరికి ఇంజరీ అయింది తెలిస్తే వెంటనే ఇన్ఫార్మ్ మా హైవే మొబైల్కి పంపించడం జరిగింది. అందులో దువ్వాడ మాధురి
అని ఆమెకి యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి ఇన్ఫామ్ వచ్చింది. వెంటనే మేము 108కి ఎవరు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అంతలో 108 ద్వారా ఆమెను హాస్పిటల్కి పలాస హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది. వెంటనే మేము పలాస హాస్పిటల్కి నేను మా స్టాఫ్ రావడం జరిగింది. అలానే మా ఎస్ఐ పారినాయుడిని కూడా వచ్చారు. ఇక్కడ దివ్వల మాధురి, ఓకే సరే, దివ్వల మాధురి ఆమె ఇలాగా తెలిసింది. మేము మా స్టాఫ్ ఇలా రావడం జరిగింది. తర్వాత మా ఎస్ఐ గారిని కూడా సీన్కి పంపించడం జరిగింది. అలానే ఏం జరిగిందని మేడం గారిని అడగడగా ఇలా నేను టెక్కల నుంచి బయలుదేరి ఇచ్చాపురం వెళ్తూ ఉండగా ఇలాగా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ కారణం ఏంటంటే దువ్వాడ వాణి గారు ఎలిగేషన్ చేశారు నా పిల్లల మీద, అందుకే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుందాం అనుకున్నాను, ఇలా జరిగిందని ఆమె చెప్పడం జరిగింది. ఆమెకైతే ఇంజురీస్ అయితే పెద్దగా ఎక్కడ ఎటువంటి ఇంజురీ లేదు. ఒక హెడ్ లెఫ్ట్ వైపున చిన్న వాపు గాయం ఉంది. అది కూడా డాక్టర్ గారిని అడగడం జరిగింది. దానివల్ల ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పడం జరిగింది. అయినా కూడా మెరుగైన వైద్య నిమిత్తము కేజీహెచ్ విశాఖపట్నం కేజీహెచ్కి రిఫర్ చేస్తానని డాక్టర్ గారు తెలియపరిచారండి. దీని మీద తదుపరి విచారణ ఉంటుందండి.